మేడం, చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలపై మీరు ఎలా స్పందిస్తారు? సార్, చిన్న పిల్లలు అది అంటున్నాను కదా సార్, దీని యొక్క రెస్పాన్సిబుల్ ఓన్లీ మదరే అండి. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే యాజ్ ఏ మదర్గా ఎవరి ఇంటికి వచ్చినా మనకు తెలిసిన వాళ్ళకి చిన్న పిల్లలకి ఇస్తాం ఆడుకోవడానికైనా, వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టడానికైనా. ఇది రాంగ్ అండి. ఎవరిని మేము ఈ రోజుల్లో అయితే నమ్మద్దు. ఎంత దగ్గరైనా మనకు రిలేషన్ ఉన్నా వాళ్ళని నమ్మి మన ఆడపిల్లల చేతిలోకి ఇవ్వద్దండి. మన ఆడపిల్లల్ని మన దగ్గరే పెట్టుకోవాలి. ఎందుకు ఇవ్వాలి అంటే అది ఒక డైమండ్. నేను ముందే అన్నాను, ఆడపిల్లలు అంటే ఒక డైమండ్ లాంటి వాళ్ళు. ఆ డైమండ్ని మేమే ఎవరి చేతిలో వాళ్ళు పడితే వాళ్ళు తీసుకొని వెళ్ళారా, వాళ్ళు దోచుకోరా? సో అది మనది మిస్టేక్ కదా. మనం మిస్టేక్ చేసింది ఒక్క చిన్న మిస్టేక్ అండి. ఆడపిల్ల యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఒక మార్చిస్ ఉంటుంది కదా, ఒక మార్చిస్ ఒక తీలి లెక్క ఉంటుంది. ఒక్కసారి అది మిస్ అయిందంటే మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఉన్న క్యారెక్టర్ పోతుంది. సో అది ఒక్క ఛాన్స్ కూడా యాజ్ ఏ మదర్గా మేము ఇవ్వద్దు. ఈ మొత్తం ప్రపంచంలో ఒక టఫ్ జాబ్ అంటే యాజ్ ఏ మదర్ అండి. ఏ జాబ్కి అంత టఫ్నెస్ ఉండదు, మదర్కి ఉండదు. ఎందుకంటే 24 hours వీఆర్ అలర్ట్. అవర్ కిడ్స్కి వాళ్ళు ఏం చేస్తున్నారు, పడుకున్నారా, లేస్తున్నారా, టీవీ. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే వీఆర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి మొబైల్స్, ఫోన్స్, ల్యాప్టాప్ వీళ్ళకి అవసరం అండి. అప్పుడు ల్యాప్టాప్, మొబైల్స్ లేనిది మేము చదవలేదా, మేము ముందుకు రాలేదా? మరి ఇప్పుడు ల్యాప్టాప్లు, ఫోన్లు ఇచ్చిన తర్వాత పిల్లలు ఎందుకు ముందుకు వెళ్తలేరు? దానికి కారణం ఏంటి? ఈ సోషల్ మీడియా యాప్స్ని అలవాటు చేసేదే మదర్సే. ఎందుకంటే మదర్స్ చెప్పొద్దు, నేను కూడా ఒక మదరే, కానీ మదర్స్ లేజీగా తయారై వాళ్ళు ఫోన్లో బిజీ ఉంటున్నారు కాబట్టి పిల్లలకి ఫోన్లు ఇచ్చి ఆడుకోమంటున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి దానికి 2 views ఉంటాయండి, పాజిటివ్ అండ్ నెగటివ్. సో పిల్లలు తప్పకుండా నెగటివ్స్కే అట్రాక్ట్ అవుతారు, పాజిటివ్ దగ్గరికి రారు. అలాంటప్పుడు యాజ్ ఎ మదర్గా మేము వాళ్ళకి చెప్పాలి. అదే టెక్నాలజీ గురించి చెప్పాలి, ఎట్లా మేము డెవలప్ అవుతున్నాం, టెక్నాలజీ ఎక్కడ పోతుంది, సైన్స్ ఏమవుతుంది మేము చెప్పాలి. కానీ వాళ్ళకి చెప్పాలి వాట్ ఈజ్ వాట్. దీని ద్వారా ఇన్నిలు ఉంటాయి, వాళ్ళకి యూజే లేదండి. మొబైల్ ఫోన్స్ యూజే లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారు. అది ఎందుకు? ఎవరి ఫాల్ట్? మదర్కి ఓపిక లేదు. వాళ్ళకి మాటలతో చెప్పి అటు ఇటు ఆడిపించి తినిపించేంత ఓపిక లేదు. బికాజ్ వీఆర్ సో బిజీనా, దట్స్ వై. అందుకే మేము పిల్లలకి పాటు చేసేది మేమే అండి. స్త్రీలకి స్వేచ్ఛ ఎట్లా వస్తుంది? యాజ్ ఎ మదర్గా మేము ఫ్రీ ఉండి మేమే ఫోన్లో బిజీ ఉంటే పిల్లలకి అది ఇచ్చే పిల్లలు పాడు కారా? వాళ్ళకి స్వేచ్ఛ. అమ్మాయిలే ఇప్పుడు అండి పెద్ద అమ్మాయిలు చెడిపోతున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. కానీ చిన్న అమ్మాయిలకి ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏమైనా ఆయన వెస్ట్రన్ కల్చర్ బట్టలు మేమేస్తున్నామండి, మేమేపిస్తున్నాం. ఆమెకి జీన్స్ కావాలి, ఆమెకి టీషర్ట్లు కావాలి. అది మా ట్రెడిషనల్ కాదు కదా, వీఆర్ ఇండియన్స్ కదా వీఆర్స్. సో ఫారిన్ కంట్రీస్లో అందరూ ఇండియన్ కల్చర్ని మెచ్చుకొని ఇండియన్స్ యొక్క సంస్కృతిని గొప్పగా చెప్పుకొని వాళ్ళు ఇండియన్స్లో, హిందూస్లో కన్వర్ట్ అయితే మేమేం చేస్తున్నాం? మన ఇండియన్స్ కల్చర్ని పక్కన పెట్టి వేరే కల్చర్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్. ఎక్కడండి ఎడ్యుకేషన్ మీన్స్ ఏంటిది? సంస్కృతిని మేము ఆస్వాదించాలి, సంస్కృతిని మేము చూడాలి. అది ఎడ్యుకేషన్ మీన్స్. ఎడ్యుకేషన్ మీన్స్ ఇది కాదు, మన సంస్కృతిని పక్కన పెట్టి వేరొక సంస్కృతిని యాక్సెప్ట్ చేయడం. వాడు అంటే ఫారినర్స్కి ఏమైనా సంస్కృతి ఉందా? వాడికైనా కల్చర్ ఏమైనా ట్రెడిషనల్స్ ఉన్నాయా? వాడిని మేమెందుకండి తీసుకోవాల్సింది? అందుకే ఇట్లా అవుతుంది. ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది యాజ్ ఏ మదర్తోనే సాధ్యం అండి. ప్రొటెక్షన్లో ఉండాలి. మదర్ అంటే ఏమన్నారు, మొహమ్మద్ ప్రాఫిట్ గారు ఏమన్నారంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ద చైల్డ్ అన్నారు. ఎందుకన్నారు? 5 years వరకు మేము ప్రొటెక్షన్లో ఇచ్చి 5 years తర్వాత స్కూల్లో వేయాలి. కానీ మేమైతే 2 yearsలోనే పంపిస్తున్నాం. ఎందుకంటే మేము ఫ్రీ అయిపోవాలి కదా, బాధ్యత నుంచి మేము తప్పించుకుంటున్నాం. టఫ్ జాబ్ అంటేనే మదర్ జాబ్. సో ఆ మదర్కి జాబ్కి మేము అంటే దానికి సాటిస్ఫై చెయ్యకపోతే వీఆర్ నాట్ మదర్స్, వీఆర్ నాట్ లేడీస్.